ఈ సంక్రాంతి పండగకి జనాల్లో నేను ఒక 3 విషయాలు వీటి వల్ల భవిష్యత్తులో జనాలు బాధపడతారు అనేది నా నమ్మకం. అవి ఏంటి అంటే, ఒకప్పుడు పండగ అంటే ఏ పండగొచ్చినా దసరా, దీపావళి, సంక్రాంతి హోటల్స్ అన్నీ మూసేసేవారు. వ్యాపారం ఏం జరగదని జెప్పి. తక్కువ ఉండేవి హోటల్స్. అవి కూడా మూసేసేవారు. వ్యాపారం జరగదు అని పండగ కదా అని. కానీ ఇప్పుడు ఇళ్ళకి తాళాలేసేసి హోటల్స్‌లో కూర్చొని ఆ టేబుల్స్ కోసం వెయిటింగ్ రూముల్లో గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. నేను ఒక రెస్టారెంట్‌లో చూసాను. మధ్యాహ్నం 2 అయింది. ఆ టైంకెళ్తే ఇంచుమించుగా ఒక 70, 80 మంది వెయిటింగ్‌లో ఉన్నారు. ఆళ్ళ తర్వాత మళ్ళీ మాకు వెయిటింగ్ ఇస్తారంట. నమస్కారం పెట్టి బయటకొచ్చారు. రెండో విషయం, డబ్బుకి మనీకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. అప్పు చేసి మరీ ఖర్చు పెడుతున్నారు. సరదా ఉండొచ్చు. కానీ మరీ విచ్చలవిడిగా ఉండకూడదు అనేది నా ఒపీనియన్. డబ్బుకి మనం రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే అది మన దగ్గర నిలకడగా ఉంటది అనేది నా నమ్మకం. ఇంకోటి, ఇంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరు ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు. మనీ సంపాదించాలంటే ఈజీగా ఏ వేలో వస్తది, ఆ వేలో సంపాదిద్దాం అన్న ఆలోచనలో ఉన్నారు తప్ప, కష్టపడి సంపాదిద్దాం అనే ఆలోచనలు లేదు ఎవరికి. మూడో విషయం, ముఖ్యమైన విషయం, ఆరోగ్యంపై శ్రద్ధ లేదు ఎవరికి. ఏది పెట్టినా ఇది, అది అని కాదు. ఏది దొరికితే అది. ఏది కొత్త ఐటెమ్ దొరికితే టేస్ట్ చేద్దామని, పాతయి దొరికితే తిన్నంత తిందామని తాగడం, తినడం, ఇంకా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. రేపు భవిష్యత్తు ఏమైనా పర్వాలేదు. నా ఆరోగ్యం పాడైనా పర్వాలేదు. ఆర్థికంగా చితికిపోయినా పర్లేదు. ఈ క్షణం ఎంజాయ్ చేసేసి చనిపోయినా పర్వాలేదన్నట్టు ఉన్నారు జనాలు. ఈ రోజు, ఈ క్షణం సంతోషంగా ఉంటే చాలు అన్నట్టే ఉన్నారు చాలామంది. ఈ 3 రోజులు ఖర్చు పెట్టి, తిని, తాగి తిరగడం వల్ల తర్వాత మనం ఎదుర్కోబోయే సమస్యల గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. వీటి విషయమై మీరేమంటారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.